ఈరోజు నేను మాట్లాడబోయేది పైల్స్ లేకపోతే అర్షల్ మొలల గురించి. సో పైల్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు మన మలద్వారం దగ్గర మలబద్ధకం వచ్చినప్పుడు, లేదంటే కంటిన్యూస్గా కూర్చొని పని చేసే వాళ్ళకి ఏమవుతుందంటే, అక్కడ మలద్వారం దగ్గర ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ప్రెషర్ ఇంక్రీజ్ అయ్యేసరికి ఏమవుతుందంటే, రక్తనాళాలు మాంసంతో పాటు కిందకి సాగడం స్టార్ట్ చేసి మెల్లమెల్లగా అర్షమొలల్లాగా ఇట్లా సాగి బయటకు వస్తుంది. సో దీంట్లో అర్షమొలల్లో 2 రకాలు ఉంటుంది. ఎక్స్టర్నల్ పైల్ మాస్ అండ్ ఇంటర్నల్ పైల్ మాస్ అంటాం. సో ఎక్స్టర్నల్ పైల్ మాస్ అంటే మీకు ఎట్లా తెలుస్తుంది అంటే, మీకు మోషన్కి వెళ్ళిన తర్వాత కడిగేటప్పుడు చేతుల్లో తగ్గుతుంది. చిన్న చిన్నగా ఫస్ట్ ఒక చిన్న కురుపులాగా కనిపించి మెల్లమెల్లగా అది నెగ్లెక్ట్ చేసుకుంటూ పోతే అది పెద్ద పెద్దగా రావడము జరుగుతుందన్నమాట. సో మనకి చేతిలో తెలిసిపోతుంది, 1 ఉందా, 2 ఉందా, 3 ఉన్నది చేతిలో తగులుతుంది. ఇంటర్నల్ పైల్ మాస్ చాలాసార్లు ఏమవుతుందంటే, ఇంటర్నల్ పైల్ మాస్ ఉన్నది మనకు తెలియదు. దాంట్లో గ్రేడ్స్ ఉన్నాయి. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4. గ్రేడ్ 1 ఇంటర్నల్ పైల్ మాస్ వచ్చేసరికి అది మామూలుగా ఉందో లేదో అని చాలామందికి తెలియదు. అది ఉంటే కూడా నొప్పి అనేది ఉండదు. బై ఛాన్స్ మీరు అక్కడ మలద్వార సమస్యకి ఎక్కడైనా డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఎగ్జామిన్ చేసినప్పుడు డాక్టర్కి లోపల కనిపించే ఛాన్స్ ఉంటుంది.